విజయవాడ తూర్పు నియోజకవర్గం గద్దె రామ్మోహన్ గారు అసెంబ్లీ అభ్యర్థిగా, అదేవిధంగా కేశినేని శివనాథ్ గారు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తూ ఉన్నారు. ఈరోజు 4వ డివిజన్ ప్రశాంతి నగర్ ఇక్కడికి రావటం జరిగింది. ఇంటింటి ప్రచారం చేస్తూ ఉన్నాము. మరి ఇక్కడ ఏ ఇంటికి వెళ్ళినా కూడా వాళ్ళంతా కూడా సాదరంగా ఆహ్వానించి బ్రహ్మరథం పడతా ఉన్నారు. రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వం. తప్పకుండా ఈ 5 సంవత్సరాలలో ఏదైతే అన్ని వర్గాల ప్రజలు రకరకాల ఇబ్బందులకి ఎదుర్కొన్నారో వాటన్నిటికీ రేపు పరిష్కారం లభిస్తుందని ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ ఆశను వ్యక్తం చేయటం జరిగింది. మరి ఇక అభివృద్ధి గురించి మనం మాట్లాడాల్సి వస్తే, మరి గత తెలుగుదేశం ప్రభుత్వంలో ఆ రోజున అభివృద్ధి అనేది కళ్ళకు కట్టినట్లు, అసలు తెలుగుదేశం అంటేనే అభివృద్ధికి ఒక చిరునామా. అటువంటిది మరి ఇవాళ మనం నుంచున్న రోడ్డు చూసినా, ఎక్కడికి వెళ్ళినా కూడా ఇవన్నీ కూడా మీరేసిన రోడ్లే. ఆ రోజున సిమెంట్ రోడ్లు గ్రామాన కానివ్వండి, ఈ నగరంలో ఏ రోడ్డు దగ్గరికి వెళ్ళినా కూడా మరి దాదాపుగా మనం అన్ని రోడ్లని, మంచినీటి సౌకర్యాలని ఈ రోజున ప్రతి ఒక్కటి కూడా అభివృద్ధి చేసుకున్న మన తెలుగుదేశం ప్రభుత్వం. అయితే ఈ రోజున కొంతమంది వచ్చి ఏదో 1 రోడ్డు 2 రోడ్లు వేసి ఇదే పెద్ద అభివృద్ధి అని చెప్తున్నారంటే ఇది వాళ్ళ అమాయకత్వం అని చెప్పి మనం చెప్పుకోవాలి. మరి ఇవాళ ఒక పెద్ద రాజధానిని ఏర్పాటు చేసిన, రాజధాని లేని రాష్ట్రానికి రాజధానిని ఏర్పాటు చేసిన, ఒక పోలవరం ప్రాజెక్టు కట్టిన, పేదలకి టిడ్కో ఇళ్ళు కట్టిన, అదేవిధంగా ప్రతి చోట సిమెంట్ రోడ్లు ఏర్పాటు చేసి నరేగా నిధుల ద్వారా కలిపి ఆ రోజున గ్రామీణ ప్రాంతాల్లో వేస్తే కార్పొరేషన్లో మరి ఎన్నో ఫండ్స్ని ఇచ్చి ఆ రోజున ప్రత్యేకంగా చంద్రబాబు నాయుడు గారు 010 పద్దు ద్వారా, గతంలో ఎప్పుడూ లేదు, మరి ఈ రోజున అర్థమైన వాళ్ళ ప్రతి ఒక్కళ్ళకే అర్థమవుతుంది. 010 ద్వారా జీతాలన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వంలో నుంచి ఇచ్చి కార్పొరేషన్ డబ్బులన్నింటినీ కూడా అభివృద్ధి కార్యక్రమాలకి కేటాయించడం ద్వారా ఇవాళ ఎంతో అభివృద్ధి జరిగింది నగరంలో. మరి అది ఈ ప్రభుత్వంలో మన గత 5 సంవత్సరాల్లో ఇవాళ మన ప్రభుత్వం కాదు, గతంలో 2320 కోట్లు తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు ఖర్చు పెట్టి ఆ రోజున ఒక ఏరియాలో కార్పొరేటర్, నిన్ననే భవకుమార్ గారు కూడా చెప్పారు, ఆ రోజున నేను వైసీపీలో కార్పొరేటర్గా ఉన్నా కూడా కొండల మీద ప్రజల కోసం మంచినీళ్ళు ఇబ్బందిగా ఉంది అంటే ఇది ఆ పార్టీ ఈ పార్టీ అని చూసుకోకుండా ప్రజల అవసరాలు తీర్చాల్సిన బాధ్యత నాది అని ఆ రోజున గద్దె రామ్మోహన్ గారు మరి పెద్ద కొండల మీద ట్యాంకులు ఏర్పాటు చేసి మంచినీళ్ళు ఏదైతే ఇచ్చారో అవే కింద కాలనీల్లో కూడా పైప్ లైన్లను ఏర్పాటు చేసి అక్కడ ఫిల్టర్స్ ఏర్పాటు చేసి మంచినీటిని కిందున్న కాలనీలు వాళ్ళన్నీ కూడా సుభిక్షంగా ఉన్నాయి. ఒక నాగార్జున నగర్ కానీ ఇంకొక నగర్ కానీ ఏదైనా కానీ అక్కడ ఉన్న ప్రతి కాలనీ కూడా ఇవాళ మంచినీళ్ళు ఇబ్బంది లేకుండా ఉంది అంటే ఆ రోజున గద్దె రామ్మోహన్ గారు ఆ కొండల మీద ట్యాంకులు ఏర్పాటు చేయటం. మరి ఇంకా చాలటం లేదు, ఇంకో ట్యాంకు కూడా ఏర్పాటు చేయమన్నా కూడా శాంక్షన్ అనేది చేయించారు. మరి ఈ ప్రభుత్వం అధికారంలోకి రాగానే దాన్ని మరి అక్కడితో ఆపేసింది, ఎందుకంటే అది మనం శాంక్షన్ చేయించామని. అలాంటి కక్షపూరిత రాజకీయం చేసేది ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మరి మన ప్రభుత్వం వస్తే అన్ని వర్గాలకి అండగా ఉండే ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి పేదలకి ఇవాళ సంక్షేమ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో, నిన్న వృద్ధులకి నేను పింఛన్ ఇస్తానని చెప్పి రాజకీయం చేసి వాళ్ళని ఎండలో రోడ్ల మీద తిప్పుతున్నాడు జగన్మోహన్ రెడ్డి. రేపు మన ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి నెల 1వ తారీఖున 4000 రూపాయల పింఛన్ని ఇంటి దగ్గరకే అందిస్తాం. అదేవిధంగా మరి చదువుకునే పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా ఇంట్లో మగపిల్లలైనా ఆడపిల్లలైనా 15,000 చొప్పున, 2 పిల్లలుంటే 30,000, ముగ్గురున్న 45,000 వాళ్ళ తల్లి అకౌంట్లో పడుతుంది. అది కాకుండా 18 ఏళ్ళు దాటిన ప్రతి మహిళకి 18,000 రూపాయలు ప్రతి నెల 1,500 చొప్పున, అదేవిధంగా 3 గ్యాస్ సిలిండర్లు ప్రతి కుటుంబానికి పేదలకి అందుతాయి. ఈ రకంగా అన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి చేసి అమలు చేసి అభివృద్ధి అనేది జరిగేది తెలుగుదేశం ప్రభుత్వంలో. ఇవాళ ఇసుకని ఫ్రీ చేస్తున్నామని ఇప్పుడే ప్రకటించారు చంద్రబాబు గారు. రేపు మన ప్రభుత్వం రాగానే నిర్మాణ రంగం ఊపు అందుకుంటుంది. అదేవిధంగా టాపీ పనులు చేసేవారికి, సెంటరింగ్ పనులు చేసేవారికి, ఎలక్ట్రికల్ పనులు, అందరికీ చేతి నిండా పనులు ఉంటాయి. అందరి చేతిలో వాళ్ళ డబ్బు కదులుతుంది. ఆ రకంగా ప్రతి ఒక్క వర్గం కూడా ఆనందంగా ఉంటుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, గంజాయి మరి ఇతను చేసిందల్లా వచ్చి గంజాయి వదిలాడు, అదేవిధంగా కల్తీ మద్యంతో జనాల ప్రాణాలని తీసేస్తూ ఉన్నాడు.
మరి ఇలాంటివన్నీ మనం వచ్చిన 90 రోజుల్లో ఎరాడికేట్ చేయటమే కాకుండా రాబోయే రోజుల్లో ఒక మంచి ప్రభుత్వాన్ని, అభివృద్ధి చేసే ప్రభుత్వాన్ని తీసుకొస్తుందని ప్రజలు ఎంత ఆశతో ఎదురు చూస్తున్నారో అవన్నీ సాకారం అవుతాయని ఈ సందర్భంగా తెలియజేస్తూ, తెలుగుదేశం, జనసేన, బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం ఈ రోజున రాష్ట్రాన్ని మళ్ళీ నెంబర్ 1గా నిలబెడుతుందని తెలియజేస్తూ, జై తెలుగుదేశం, జై జనసేన, జై బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం.